ఇది మా ఊరి గుడి తార్జేరి. ఈరోజు ఏం జరుగుతుంది బావా? ఎడ్ల బండ్ల జాతర అవుతుంది. ఎడ్ల బండ్లు తిరుగుతాయి. ఎడ్ల బండ్లను కడిగి మంచిగా బొట్లు పెట్టి గుడి ముంగడికి తీసుకొస్తారు. ఓ అవునా, ఎందుకు అసలు? ఏం లేదు, ప్రతి సంవత్సరం హోలీ రోజు ఎడ్ల బండ్లను తిప్పుతారు. అవును బావ, నిజమే. ఎడ్ల బండిలే తిరుగుతాయి అన్నావు కదా, కానీ ట్రాక్టర్లు ఎక్కువ ఉన్నాయి. అదే కదా మరి. హా, ఇంగో ఇడ అర్రస్ పాడుతుళ్ళు. అర్రాస్ అంటే ఏంటి బావా? ఏం లేదు, వినాయక చవితి నాడు లడ్డు వేలం పాట వేస్తారు కదా, అట్లనే ఇక్కడ కూడా ఏ బండి ముందు పోవాలనేది వేలం పాట వేస్తారు. దాన్నే ఇక్కడ అర్రస్ అంటారు. సరే, మరి ఎడ్ల బండి గెలిచిందా లేదంటే ట్రాక్టర్ గెలిచిందా? అమ్మారిది ఎడ్ల బండే గెలిచింది. సరే బావా, మరి మనం కూడా వెళ్ళి చూద్దాం పా. సరేరా, పోదాం. అవి మళ్ళీ పోదామని అటేటో పోతున్నారు బావా. ఫస్ట్ మన ఊరి పోచమ్మ గుడి చుట్టూ తిరిగిపోతారు. అవి డప్పు కొట్టేటోళ్ళు ధూమ్ధాం చేస్తుండ్రు కదా బావా. అవునురా. మీ ఊరి జాతర తగ్గేదలే. ఇక ఇక్కడ నుంచి వెళ్ళి డప్పు సప్పులతోటి డ్యాన్సులు చేసుకుంటా ఘర్ష గుర్తు దాకా పోతారు. పా మరి మనం కూడా పోదాం, లేట్ ఎందుకు వేస్తున్నావు? పా మరి. ఏంది బావ, ఇక్కడ కూడా ఇంతమంది ఉన్నారు? మరి మన ఒక్కూరే అనుకున్నావా? కాసారం, ఆసంపల్లి, తాడ్జేరి, ఘర్షగుర్తి ఇన్నిగానం ఊర్లున్నాయి. మనూరు బండ్లు ఎన్నుంటే మన పక్కూరు బండ్లు ఇంకెన్ని ఉంటాయో. వామ్మో, ఇదేం దుమ్ము బావా, బండ్లు మస్తు స్పీడ్ పోతున్నాయి. నువ్వేం ఫికర్ కాకు బ్రహ్మార్ది, ఇక్కడ ప్రతి ఇయర్ ఇట్లానే జరుగుతుంది.
చూపిద్దు బాబావా. గుడి చుట్టూ ఒక రౌండ్ తిరిగి పోదాంపా. ఇది బాగుంది బావ, బండి మీద దేవుని బొమ్మ. ఇంకిక్కడేం చూసినా లోపలికో ఇంకా మస్తు ఉంటది. బావ ఇక్కడ ఆంజనేయుని మొక్కిపోదాంపా లోపలికి. గుడి ప్రాంగణం కూడా బాగుంది బావా. ఈ అటు ఇటు చూసింది చాలు, గజస్తంభం చూడు ఎంత పెద్దగా ఉందో. అబ్బా ఎంత మంచిగా ఉంది, ఎప్పుడు తీసుకురాకపోతేవి. ఆ లోపలికి పోదాం. బావా నాకు కొంచెం తీర్థం పెట్టు మనవా. బామ్మాడిది, నువ్వు ఫస్ట్ దేవునికి మొక్కు, నువ్వు అనుకున్నది తీరుతుంది, తర్వాత తీర్థం తీసుకుంది. అబ్బా దేవుణ్ణి చూస్తే ఎంత మంచిగా అనిపిస్తుందో. బావా ఇక దేవుని చూపిస్తున్నావు, జాతర చూద్దాంపా. బావా వేములవాడ జాతరలో దొరికినట్టే ఇక్కడ కూడా అన్ని ఉన్నాయి కదా. నీకేం కావాలో చెప్పు, కొనిస్తా. నాకేం వద్దు బావా, అట్లా చూసుకుంటా పోదాంపా. బావా ఆయన మంచిగా గాంధీ తాత వేషం వేసుకున్నాడు కదా, బాగుంది. ఇక్కడ అన్ని ఉన్నాయి కదా బావా, బోళ్ళు, కార్లు, వ్యాన్స్, గన్నులు. మన తీసుకుంటావా మరి? చిన్నపిల్లలై నాకెందుకు బా, జస్ట్ చూస్తున్నా అంతే. జిలేబీ చూద్దాంపా, తింటావా? జిలేబీ కాదు, చెరుకు రసం తాగుదాంపా. చెరుకు రసం బాగుందా బామ్మడిది? బాగుంది బావా. ఇంకేమన్నా తింటావా? ఐస్ క్రీము, పానీపూరు, వాటర్ మిలను అవన్నీ ఏమద్దు బావా. అగో మాజీ ఎమ్మెల్యే ఎంపీ కూడా వచ్చిగా. నీకేమన్నా ఉంగరాలు కొనియమంటావా బావా? అరే ఇంకా అవన్నీ ఏం పెట్టుకుంటారు, నాకు అలవాట్లేవు రయ్యా. బావా నీకేమైనా దిష్టి లేకుండా తయారు తీసుకోవాలా? అరే నేనేమన్నా నీకన్నా అందంగా ఉన్నానారా? బావా గలు బొట్టు పెట్టించుకుంటుండ్రు కదా, మనం కూడా పోయి పెట్టించుకుందాంపా. పెట్టుకుందాం. బాగా హ్యాండ్ బ్యాగులు కొనియమంటావా? అరే నువ్వు గమ్మతున్నావు, గవి నాకెందుకురా? బావా మంచిగా ఆడుతుండ్రు భక్తితోటి పాటలు. సరే విందాం మరి, కూసో. ఇక పోదాం బాబా, లేట్ అవుతుంది. సరే పోదాంపా, బండ్లు కూడా పోతున్నాయి కదా, మనం కూడా పోదాంపా బయటకి.